కూడా చెప్పలేదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు మీతో సంప్రదిస్తుంటారా జగన్ గారు? మామున్నప్పుడు మామతో ఎక్కువ చర్చించేవాడు, ఎలా చేస్తే మేలు అది ఇది అని. మామ చనిపోయిన తర్వాత అందరూ చెప్పేటివి వింటాడు. పార్టీలో కొంతమంది కోర్ పీపుల్ తో he discusses with them what should be done. Then he comes to a conclusion based on what everybody, అందరూ చెప్పేదాన్ని బట్టి తను ఒక నిర్ణయానికి వస్తాడు. అదే పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా మంది జగన్ గారికి అడ్వైస్ చేశారు, మంచిది కాదు కంటిన్యూ అవ్వమని. అదేవిధంగా కొత్త పార్టీ పెట్టే సందర్భంలోనూ ఒక డైలమా ఉంటుంది డెసిషన్ తీసుకోవడం. అలాంటి సమయంలో మీ పాత్ర ఎలా ఉంటుంది? నేను పెద్ద ఏం చెప్పలేదు, అందరూ చెప్తా ఉన్నారు, దినమంతా చెప్తానే ఉన్నారు. ఓదార్పు యాత్ర చేయొద్దు అని చాలా మంది అడ్వైస్ చేసినారు. ఆ రోజంతా వస్తానే ఉన్నారు మనుషులు, బంధువులు, ఎమ్మెల్యేలు, అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాము కదా వాళ్ళు, శ్రేయోభిలాషులు, అందరు దినమంతా వచ్చి చెప్తానే ఉన్నారు. మళ్ళా అందరు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి స్నానం చేసుకుని కిందికి అన్నానికి వచ్చేటప్పుడు జగన్ అడిగిన, ఫైనల్ గా ఏం చేద్దామని ఉండవు జగన్ అని. అంతే, నేను చెప్పలే, చెయ్యి అని చెప్పలేదు, చేయొద్దని చెప్పలేదు, ఏం చేద్దామని ఉండవు అంటే జగన్ ఒక మాట అన్నాడు, నేను పైకి పోయిన ఆయనకి ఏం సమాధానం చెప్పాలా నేను పోకుంటే అన్నాడు. ఒకవేళ దీనివల్ల వీళ్ళందరూ చెప్పేది ఏమని చెప్తున్నారు, ఇది చేస్తే మనకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదు అని అంటున్నారు కదా. ఈ రోజు జగన్ రెడ్డి ఎవరు అంటే రాజశేఖర రెడ్డి కొడుకు, ఆయన కోసం నిలబడడానికి నేను భయపడ్డం కరెక్ట్ కాదు, నేను పైకి పోయిన ఆయనకి ఏం చెప్తాను, నేను పోతానా అని చెప్పినాడు. అంతే. ఐ థాట్ దట్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ ఆన్సర్. అంటే అంత ఆలోచించి ఒక మనిషికి అంత లోపల నుంచి అనిపిస్తా ఉన్నప్పుడు ఇది చేయాలా అని మనం వద్దండం కరెక్ట్ కాదని అనిపించింది. మీరు ఒక రకంగా చూస్తే రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రికి కోడలు, అండ్ ఇప్పుడు రాష్ట్రంలో కీలకమైన ఒక పార్టీ అధినేతకి భార్య. ఆయన కూడా చాలా సింపుల్ గా ఉంటారు, ఒక మధ్యతరగతి అమ్మాయిలా ఉంటారు. పుట్టినింటి నుంచి వచ్చిందా మీకు, మెట్టినింటి వచ్చిందా? ఈ రెండిళ్లలో వీఆర్ వెరీ, మా అమ్మగారింట్లో గాని అత్తగారింట్లో గాని మేము చాలా గ్రౌండెడ్ గా ఉంటాము. నేను చెప్పినట్లుగా మా మామ, మా అమ్మ, వాళ్ళ నాన్నగారిద్దరు అన్నదమ్ములు. సో మేమందరం పులివెందుల నుంచి వచ్చిన వాళ్ళము. మాది చిన్న ఊరు పులివెందుల. వీళ్ళ నాయన వాళ్ళు కాంట్రాక్టులు చేసేవాళ్ళు, మైనింగ్ చేసేవాళ్ళు. అంతే, ఆ సింపుల్ లైఫ్ అట్నే అందరికీ కూడా అట్నే ఉంటుంది సింపుల్ లైఫ్. మా మామకు గాని జగన్కి గాని అందరూ ఎవ్రీబడి ఈజ్ లివ్ అ వెరీ సింపుల్ లైఫ్. విజయం గారు కూడా అలాగే ఉంటారు. వైఎస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక మధ్య తరగతి గృహిణిలా అనిపించేవాడు అమ్మని చూస్తే. విడుదలైన జేఈఈ మెయిన్ ఫలితాలలో ఆల్ టైమ్ రికార్డుగా 355తో ఆల్ ఇండియా ఫస్ట్, 350తో ఆల్ ఇండియా సెకండ్ మార్కులు డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ తీసుకున్న విద్యార్థులవే. టాప్ 300కు పైగా మార్కులతో 40 మంది విద్యార్థులను విజేతలుగా నిలిపిన ఏకైక స్కూల్ డాక్టర్ కేకేఆర్ గౌతమ్. దిక్కులు చూడడానికి కూలిచ్చేది, వీడికి పని మీద కంటే బడి మీద ధ్యాస ఎక్కువైంది. పూట గడిస్తే బడికే పంపేదాన్ని, పనికి ఎందుకు తెస్తాడు? ఇంకన్నాడు రా మీ ఆగడాలు, ఆయన వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? వస్తున్నాడు. ఫ్యాను గుర్తుకు ఓటేయండి, దుమ్ము దులపండి. నేటి సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో నారాయణ శ్రీ చైతన్యల విజయ విహారం. 1000 మార్కులకు 990తో పాటు 989కి పైగా 8 మంది, 988కి పైగా 18 మంది, 987కు పైగా 49, 986కు పైగా 66, 985కు పైగా 115, 984కు పైగా 184 మందితో పాటు 980కి పైగా 733, 970కి పైగా 4137, 950కి పైగా 14821 మంది, 900కు పైగా 41,315 మందితో సాధింపచేసి వేరెవ్వరూ తమకు సాటి లేరని నిరూపించిన నారాయణ శ్రీ చైతన్య. మీరు ఒక స్కూల్ రన్ చేస్తా ఉన్నారు, 2000 పీపుల్ ని. అంటే ఏ విధంగా మీరు, అంటే ఎన్జిఓ కార్యక్రమాలు కూడా ఏ విధంగా చేస్తూ ఉంటారు?
ప్రతిదీ మీరు బాగా కీన్ గా ఇంట్రెస్ట్ తీసుకుని మీరు పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు? 30 years బ్యాకే మా మామ వాళ్ళు స్కూల్స్ ఒక 3-4 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేసినారు పులివెందుల్లోకి మంచి ఎడ్యుకేషన్ తీసుకొని రావాలని ఒక స్కూలు, ఒక డిగ్రీ కాలేజు, ఒక పాలిటెక్నిక్ కాలేజు, ఒక ITI కాలేజు, జూనియర్ కాలేజు ఇవన్నీ పెట్టినారు పులివెందుల్లో. నాకు అబౌట్ 10 years బ్యాక్ ఏమో మా అమ్మ చెప్పినారు, చూసుకోమ్మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని నువ్వు చూసుకుంటా ఉండమ్మా అని చెప్పినారు. సో చూసుకుంటా ఉన్నాను. అప్పుడు ముందు మా అమ్మ వాళ్ళు పెట్టింది తెలుగు మీడియం స్కూల్. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే బాగా ఉపయోగంగా ఉంటుంది అనుకుని ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేసినాం. ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేసి 2000 and odd children ఉండారు. We have now one big school, one main school, and we have schools in slums. We have ఇంకొక స్కూల్ మెంటల్ రిటార్డేషన్ తో అట్లుండే పిల్లల కోసం ఇంకొక స్కూల్ ఉంది. ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా వస్తాయి. జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మీరు ముఖ్యమంత్రి సతీమణి అంటే ఒక రకంగా తండ్రి కొడుకు ముఖ్యమంత్రి అవడం అనేది రాష్ట్రంలో ఒక రికార్డు అవుతుంది. అది ఆ రికార్డే కాకుండా ఇద్దరు బెస్ట్ సీఎం ఫాదర్ అండ్ సన్ లాగా ఉండాలనేది జగన్ అంటే అనుకోవాలా. ఒక నాయన కొడుకు ఉండేవాళ్ళు, చాలా బాగా చేసినారు, ప్రజలకు చాలా సహాయపడినారు, ప్రజలకు చాలా అండగా నిలబడినారు అని అనిపించుకునేలాగా చేయాలా అనేది జగన్ కు ఇష్టం. విజయమ్మ గారు 108 అలాంటి కొన్ని సర్వీసెస్ సంబంధించి రాజశేఖర రెడ్డి గారిని మనం హెల్ప్ చేయాలి. అలా మీరు కూడా రేపు జగన్ గారికి అంటే మీకేమైనా అలాంటి ఆలోచనలు ఉన్నాయా? అంటే ఈ సెక్షన్ కి మనం హెల్ప్ చేయాల్సి ఉంది, వీళ్ళకి మరి కొంత చేయాల్సి ఉందని. ఐ యూజువలీ నేను స్పందించే విషయాలు ఏంటివి అంటే యూజువలీ విమెన్, ఆడవాళ్ళకు సంబంధించి, పిల్లలకు సంబంధించి. నా దగ్గరికి ఎవరన్నా వచ్చినా కూడా నేను ఎక్కువగా స్పందించేటివి పిల్లలు, ఆడవాళ్ళ గురించి. జగన్ అన్ని చేస్తాడనుకుంటా, నేనేం చెప్పాల్సిన అవసరం ఉండదు అనుకుంటా. ఎస్పెషలీ ఈ మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఇట్లాంటి వాళ్ళకి ఏదన్నా చేస్తే కూడా బాగుంటది. ఎందుకంటే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా ఉంది ప్రజల్లో. వాళ్లకు మనం పెన్షన్ ఇవ్వడం మంచిదే. పెన్షన్ తో పాటి వాళ్లకు జీవనోపాధి, వాళ్లకు మనోవికాసం కోసం ఏమైనా చేస్తే బాగుంటది. ఇట్లాంటివన్నీ జగన్ ఎట్లా చేస్తాడు అనుకుంటా. 1-2 చెప్పినా కూడా ఆయనే చేస్తాంటాడు. మీకు ఎప్పుడైనా అనిపించిందా బెంగళూరులో లైఫ్ సింపుల్ లైఫ్ ఉండేది, నలుగురు కలిసి ఉండేవాళ్ళు, సడన్ గా ఈ లైఫ్ లోకి వచ్చిన తర్వాత జగన్ మీకు దూరం అవడం, అంటే ప్రజల్లో వెళ్ళడం, టైం ఎక్కువ స్పేర్ చేయాలి, ఇలాంటి సందర్భాల్లో ఇవన్నీ వదిలేసి మళ్ళా ఆ పాత లైఫ్ ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? జగన్ జైల్లో ఉన్నప్పుడు మాత్రం అనిపించింది నాకు. జగన్ బయటకు వస్తే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, నేను మళ్ళా ఇంత బాధ తట్టుకోలేను ఎప్పుడన్నా. ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లో ఉంటే ఈ కుట్రలు ఇవన్నీ ఎక్కువ చేస్తానే ఉంటారు కాన్స్టెంట్ గా. వాళ్ళకి నీతి అనేది లేదు, న్యాయం అనేది లేదు. మళ్ళా ఇట్లా ఏదైనా బాధ నన్ను పెడితే నేను తట్టుకోలేను, వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, ఇక్కడ ఉంటే ఇట్లా బాధపడాల్సి వస్తుంది అని అనుకుంటా ఉన్నా. కానీ బయటకు వచ్చిన తర్వాత జగన్ తో చెప్పినా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా జగన్, నేను మళ్ళా బాధపడలేను అంటే, ఎక్కడికి పోతావు, ఎక్కడికి పోలేవు, ఇన్నే ఉండాలన్న. జగన్ లో మీకు బాగా నచ్చే అంశం? చాలా ఆనెస్ట్ గా ఉంటాడు, చాలా చాలా ఆనెస్ట్ గా ఉంటాడు. ఒక వంట మనం చేసింది బాగలేకపోతే బాగుందని కూడా అబద్ధం చెప్పలేడు, అంత ఆనెస్ట్ గా ఉంటాడు, చాలా నిజాయితీగా ఉంటాడు. లేనిది ఉన్నట్టు అస్సలు చెప్పలేడు. కాబట్టి మనకు ఏదన్నా జగన్ చెప్పినాడు అంటే ఖచ్చితంగా తెలుసు అనమాట ఆయన మీన్ చేసే చెప్తున్నాడు అని. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్లకు నాకు తెలిసి వాళ్ళు నిజం చెప్తున్నారా లేదా అనేది కూడా డౌట్లు ఉండొచ్చు. నాకు అట్లా డౌట్ ఎప్పుడు రాలేదు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చాలా ఆనెస్ట్ గా చెప్తాడు జగన్. ఎస్పెషల్లీ భార్య దగ్గర కొంచెం చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి. జగన్ చెప్పినాడు అంటే ఖచ్చితంగా ఇట్ ఇస్ ట్రూ అనే అనుకోవాలి. నచ్చని అంశం? నచ్చని అంశం పెద్ద ఏం లేదనుకుంటా. అంటే కొన్ని సందర్భాల్లో ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండు, లేకపోతే సమ్ టైమ్స్ మనం ఎక్స్ప్రెషన్స్ కోరుకుంటాం భార్యగా ఏదైనా భర్త నుంచి, అలాంటివి? మాకు పెళ్ళై 18 ఏళ్ళు అయితే ఉంది, మా అలవాటు పడిపోయింటాం.
ఆయన నాకు అలవాటు పడిపోయి ఉంటాడు, నేను ఆయనకు అలవాటు పడిపోయి ఉంటాను. ఎలా ఉండాలనుకుంటారు? సింపుల్ గా, క్వైట్ గా, ఇతరులకు మేలు చేసే విధంగా ఉండాలనుకుంటాను. మీరు జగన్ గారిని ఎప్పుడన్నా ఓదార్చిన సందర్భాలు ఉన్నాయి? అంటే నాన్న చనిపోయిన తర్వాత ఈ సడన్ గా వచ్చిన ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన హర్డిల్స్ కావచ్చు, ప్రెషర్స్ కావచ్చు, మీరు అంటే మీతో షేర్ చేసుకుంటారా? జగన్ యాక్చువల్లీ పెద్ద తన మనసులో ఉండే బాధ పెద్ద ఎక్కువ బయటికి చెప్పడు. పెద్ద బాధ గాని మరీ సంతోషం గాని ఏది పెద్ద బయటికి చెప్పడు. కానీ మామ చనిపోయిన దాదాపు ఒక 6 నెలల వరకు కాన్స్టెంట్ గా జగన్ తోనే ఉన్నాను నేను. ఎందుకంటే జగన్ చాలా డిప్రెస్డ్ గా, కొంచెం చాలా నెగటివ్ పీరియడ్, అంటే చాలా బాధగా ఉంటాడు. సో జగన్ తో పాటే ఉన్నా. జగన్ హైదరాబాద్ కు పోతే హైదరాబాద్ కు పోయినా, ఎందుకంటే చాలా దిగులుగా ఉన్నాడు. ఏదైనా ఒకేషన్స్, మ్యారేజ్ ఒకేషన్స్, బర్త్డేస్ కి గిఫ్ట్ ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుందా? మేమిద్దరమా? నేను మామూలుగా ఇంత ముందు తెచ్చేదాన్ని జగన్ కు. జగన్ 2 సార్లు తెచ్చినాడు నాకు. ఒకసారి 2 డ్రెస్సులు తెచ్చినాడు, ఒకసారి ఒక వాచ్ తెచ్చినాడు. దాచిపెట్టుకున్నారా? ఉన్నాయి. మీరు కొన్ని బాధ్యతలు అంటే ఆయన ఇచ్చినా లేకపోతే యాక్సిడెంటల్ గా మీరు తీసుకోవాల్సిన సందర్భాలు, మీరు బాగా కొన్ని అంటే బిజినెస్ చూసుకోవడం కావచ్చు, ఫ్యామిలీని లీడ్ చేయడం, మిమ్మల్ని ఈ పని చాలా బాగా చేసావు అని అప్రిషియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే డైరెక్ట్ గా అప్రిషియేట్ చేయలేదు, బట్ కొన్ని పనులు ఇది నువ్వే చేయాలా అని చెప్తాడు. అంటే నమ్మకంతో చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను. జగన్ ఎలాంటి ఫుడ్ ఇష్టం? మీరు ఆయన కోసం స్పెసిఫిక్ గా లేదా స్పెషల్ గా వండి పెట్టే డిషెస్ ఏంటి? జగన్ కు నాన్ వెజ్ సరిగా తినడు. మామూలుగానే తిండి చాలా తక్కువ తింటాడు. వాళ్ళమ్మ ఎప్పుడు అదే కంప్లైంట్ చేస్తూ ఉంటుంది, తిండి తక్కువ తింటాడని. నేను కూడా వాళ్ళమ్మ లేకపోతే నేను కంప్లైంట్ చేస్తూ ఉంటా. కొంచెం స్వీట్లు, రకరకాల స్వీట్లు చేస్తే కొంచెం బాగానే తింటాడు, టేస్ట్ చేస్తాడు. సో జగన్ గారి కోసం మీరు స్వీట్స్ చేసి పెడతా ఉంటారు? ఇప్పుడన్నా ట్రై చేస్తా ఉంటా. వంట బాగా చేస్తారా మీరు? పర్వాలేదని నేను అనుకుంటా, తినేవాళ్ళు చెప్పారు. పర్వాలేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. బాయ్ మా.